హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా అంటే ఈరోజు మార్నింగ్ నుండి విషయం తెలిసింది. బట్ అది కొంచెం అంటే అన్నీ అవగాహన చేసుకొని ఇవ్వాలి గదా! సో, అసలు ఎందుకు ఇలా జరుగుతుందనేది పైలో ఒక అద్భుతమైన, బ్రహ్మాండమైన అంటే నేను ఏదైతే అనుకున్నానో అదొచ్చిందనమాట. మీరు అనుకున్నది అవ్వొచ్చో, అవ్వకపోవచ్చో నాకు తెలీదు గానీ, నేను అనుకున్నదైతే వచ్చింది. ఏది అంటే అది మీకు చెప్తా నేను ఏంటి అనేది. ఇది మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. సీరియస్‌లీ చాలామంది ఏడుస్తారు దీనివల్ల. చాలామంది ఏడుస్తారు దీనివల్ల. సో, ఏంటి అనంటే అది బేసిక్‌గా చెప్తాను చూడు. ఎందుకు నేను సంతోషపడుతున్నాను అనంటే గనక ఇది లీగల్‌గా, క్లియర్‌గా, కరెక్ట్‌గా ఉండేవాళ్ళు మాత్రం సంతోషపడతారు. ఇల్లీగల్‌గా లేకపోతే ఫ్రాడ్ చేస్తూ, లేపోతే వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే, లైక్ పై వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే, లైక్ అది కేవైసీలవని, ఇంకోటవని. కేవైసీలు చేసుకోకపోతే మీరు నవ్వుతారు మాకే కదా పోతుందంటే మరి చేసుకొని టైం ఇచ్చారు కదా! చేసుకోమని టైం ఇచ్చారు కదా! ఇచ్చినా కూడా ఇంకో 1 మంత్ ఎక్స్‌టెండ్ చేశారు. ఈ నెల వరకు 30 వరకు కూడా. అయినా కూడా చేసుకోకపోతే మనం ఏం చేస్తాం దానికి? మనం ఏం చేయలేంగా. సో, అయితే ఇప్పుడేంటి మ్యాటర్ ఏంటి అంటే మీకొక వీడియో చూపిస్తాను. చూడండది. అది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అది అందరికి రావట్లేదు. కొంతమందికొస్తుంది. ఎవరైతే అంటే వాళ్ళ అకౌంట్‌ని జప్తు చేస్తారనమాట. పైకోర్ టీమ్ ఏదైతే ఉందో జప్తు చేస్తారనమాట. అది ఏంటి అనంటే ఫోర్‌ఫీటెడ్ అంటారు. ఫోర్‌ఫీటెడ్ అంటారనమాట ఇంగ్లీష్‌లో. సో, చూడండి ఒకసారి. తినది ఒక సౌత్ ఆఫ్రికానో ఎవరో కంట్రీ అతనిది. ఇక్కడ కింద రెడ్ ఆప్షన్ చూసారా? కింద రెడ్ ఆప్షన్ ఫోర్‌ఫీటెడ్. దీని అకౌంట్ ఫోర్‌ఫీటెడ్. దీని అకౌంట్‌ని వాళ్ళు జప్తు చేసేసారనమాట పైకోర్ టీమ్ వాళ్ళు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎందుకిలా చేశారు అనంటే గనక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ అందుతున్న సమాచారం ప్రకారం ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ. మీకిక్కడ చూస్తే మనకి ఉండేది మూడే ఉంటాయి. అన్‌వెరిఫైడు మీకిక్కడ చూపిస్తే ఫస్ట్‌లో ఇక్కడ అన్‌వెరిఫైడు, ఇక్కడ అవైలబుల్, మైగ్రేట్ అని మనకు మూడే ఉంటాయి. వీడికి మాత్రం 5 వచ్చాయి. ఇప్పుడు కొత్తగా కొంతమందికి ఎవరైతే ఉన్నారో అంటే ఫ్రాడ్ చేసేవాళ్ళో, లేకపోతే కేవైసీ చేసుకునే వాళ్ళో, లేకపోతే రూల్స్‌కి విరుద్ధంగా చేసేవాళ్ళో వీటన్నిటిని కలగలుపుకొని ఆళ్ళు ఫోర్‌ఫిటెడ్ అనేది ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు పై వాళ్ళు. సో, మనం ఒకసారి మీకు చూపిస్తాను మనకెలా ఉంటుందంటే మామూలుగా ఇలా మెయిన్‌నెట్ చెక్ లిస్ట్ ఓపెన్ చేయగానే మనకిక్కడ అన్‌వెరిఫైడ్, ట్రాన్స్‌ఫరబుల్, మైగ్రేటెడ్ ఈ మూడే ఉంటాయి. సో, దీన్ని బట్టి ఏంటి అనంటే కొంతమంది ఏం జేస్తున్నారు, ఇప్పుడు ఫ్రీజ్ అవుతున్నాయి కొన్ని అకౌంట్‌లు. అండ్ ఇంకొకటి చాలా మందిని యాడ్ జేస్తున్నారు గదా! ఇంకొక న్యూస్ ఇది కూడా నాకు అందుతుంది. అది కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము మన గ్రూప్‌లో గూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకో విషయం ఏంటి అనంటే చాలా మందిని వందల మందిని యాడ్ చేస్తూ ఉంటాం గదా! ఎవరిని పడితే వాళ్ళని. వాళ్ళలో ఎక్కువ మందికి కేవైసీలు అవ్వకపోయినా కూడా ఫోర్‌ఫిటెడ్ అనేది వస్తుందంట. సో, మాక్సిమం మీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేవైసీలు చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. నెల 30వ తారీఖు వరకే ఉంది. ఇంకొకటి, ఇంకొకటి ఏంటి అంటే రూల్స్‌కి విరుద్ధంగా పాటించడం. అంటే లైక్ ఇప్పుడు పై సేల్స్, బైస్ ఇలాంటివి చేయడం. అవే కదా! రూల్స్‌కి విరుద్ధంగా అంటే వాళ్ళు చెప్పిందేంటి ఇలాంటివి చేయడం. ఫేక్ కార్డ్స్‌తో అంటే ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడం. అండ్ ఇంకోటి వాలిడేషన్స్ ఇష్టం వచ్చినట్టు చేయడం. కరెక్ట్‌గా ఉంటేనే చేయమని ఒకసారి వీడియో కూడా చెప్పాను మీకు నేను. అలా ఇష్టం వచ్చినట్టు చేయడం. వీటన్నిటికి సంబంధించి ఆళ్ళు ఫోర్‌ఫిటెడ్ అనేది ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. మనకి ఇక్కడ కింద వస్తుందనమాట. ఈ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. మైగ్రేటెడ్ టు మెయిన్ ఉంది కదా! దాని కింద ఫోర్‌ఫిటెడ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అదేంటి అనంటే అప్పటి వరకు ఉన్న మన ఈ మైగ్రేట్ అయినయి, ఈ ట్రాన్స్‌ఫరబుల్‌యి ఇయన్నీ ఉన్నా కూడా అవన్నీ వాళ్ళు జప్తు చేస్తారనమాట. అంటే మన ఇప్పుడేదన్నా మనము ఒక బ్యాంక్‌లో లోన్ తీసుకున్నామనుకోండి, వాళ్ళ పాలిసీస్‌కి విరుద్ధంగా అంటే పాలిసీస్ విరుద్ధంగా అంటే ఏంటి? అది కట్టకపోతే ఒక ఇంటి మీద ఈఎంఐ అది కట్టకపోతే, బండి మీద ఈఎంఐ కట్టకపోతే ఆ పాలిసీస్‌కి విరుద్ధం కాబట్టి ఆ బండిని ఆళ్ళు లాక్కొని ఎళ్ళిపోతారనమాట. జప్తు చేస్తారనమాట. సో, అలాగే మన పై అకౌంట్‌ని కూడా ఇలాంటి వాళ్ళు జప్తు చేస్తారనమాట. అంటే కోర్ టీమ్ వాళ్ళు మన పై అకౌంట్‌ని కూడా జప్తు చేస్తారనమాట. సో, నేను చెప్పేది ఏంటి అనంటే సిన్సియర్‌గా, జెన్యూన్‌గా ఉన్న పీపుల్‌కి నేను చెప్పేది ఏంటి అనంటే మీరు కేవైసీలు చేసుకోండి. ఈ నెల 30వ తారీఖు వరకు ఉంది. కేవైసీలు చేసుకోండి. ఎలాంటి ఫ్రాడ్‌లెంట్ అలవాట్లకి మీరు వెళ్ళొద్దు. అంటే లైక్ అమ్మడాలు, కొండాలు ఇలాంటివి మాత్రం చేయొద్దు. మీరు ఇప్పటి వరకు మార్కెట్‌లో 1, 2, 3 లేకపోతే 4 ఇలా బేసిక్‌గా చిన్న చిన్న ఏదైనా మీరు ట్రాన్స్‌ఫర్‌లు చేస్తే ఓకే. వాళ్ళేమనుకుంటారు సమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యూజ్ చేశారు అనుకుంటారు. అంతేగాని మీరు వందల్లో, వేలల్లో ఇలా ట్రాన్స్‌ఫర్‌లు చేస్తే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిందే వాళ్ళైతే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? సో, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎవరి దగ్గర ఎన్నున్నాయో వాళ్ళు పెట్టుకోండి. ఎవరికి అమ్మడాలు, కొండాలు చేయకండి. అలాంటియి అస్సలు చేయకండి. సో, మీకు అలాంటి ఆప్షన్ వస్తే గనక ఇన్ని రోజులు అది మీరు సంవత్సరమో, 2 సంవత్సరాలో, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో తెలీదు గానీ అది చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. సో, ఇదైతే లేటెస్ట్ అప్‌డేటు. రేపటికైతే ఇంకో మంచి అప్‌డేట్‌తో తీసుకొస్తాను. ఇంకా క్లారిటీ వచ్చేదుంది. ఇంకా క్లియర్‌గా నేను కొన్ని తెలుసుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి.
నెక్స్ట్ ఎవరెవరికి అకౌంట్స్ బ్యాన్ అయిపోతాయో కూడా అదొకటి ఉంది. అది కూడా మీకు చెప్తాను నేను. సో, కొంచెం జాగ్రత్తగా చూసి ఎవరికీ అమ్మకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. కేవైసీలు చేసుకోండి. ఎనీ రూల్స్ అగైనెస్ట్‌గా వెళ్ళొద్దు. సో, ఇది వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఇస్తాను. అండ్ మన గ్రూప్‌లో టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా ఆన్సర్ ఇస్తాను. సో, వీడియో నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. నచ్చకపోయినా కూడా షేర్ చేయండి. ఎందుకనంటే ఇలా ఎక్కువ మందిని జాయిన్ చేసి అసలు కేవైసీలు తక్కువైనా కూడా ప్రాబ్లమేనంట ఒకటి పాయింట్. అండ్ ఇంకొకటి రూల్స్‌కి విరుద్ధంగా ఎళ్ళడం. లైక్ కొనడం, అమ్మడం ఇలాంటివి చేయడం. లేకపోతే కేవైసీ 30 వరకు డెడ్‌లైన్ ఉన్నా కూడా చేసుకోకపోవడం. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ పరిగణలోకి తీసుకుంటున్నారంట. సో, కొంచెం జాగ్రత్తగా ఉండి అన్నీ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి పంపించండి. సో, ఇదండి వీడియో. వీడియో నచ్చితే గనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.